దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 76. తన అర్ధమొగుడు ఫోటోలు అంటూ చైతన్యకి ఫోటోలు పంపించిన ఆనంది. అది చూసిన చైతన్య. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పార్క్ దగ్గర శిరీష, చైతన్య చూసుకోకుండా భుజాలు గుద్దుకొని ఇద్దరు మొహమొహాలు చూసుకొని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతుంటారు. ఇలా కొన్ని క్షణాల తర్వాత, ఏయ్ చింపాంజీ మొహం నువ్వా అంటాడు చైతన్య చిరాకు పడుతూ. ఏ కొండముచ్చు మొహం నువ్వేంటిక్కడా అని అడుగుతుంది శిరీష. అది నేనడగాలి. ఈ పార్కులో నిన్నెప్పుడు చూడలేదే, కొత్తగా నువ్విక్కడికొస్తున్నావేంటి అని అడుగుతాడు మొహం చిట్లించుకుంటూ. నేను రాకూడదని ఏదైనా రూల్ ఉందా అని అడుగుతుంది శిరీష. రూలేమో కానీ చీకేసిన మామిడి టెంక మొహం వేసుకొని పొద్దున్నే దర్శనం అయ్యావు. ఈరోజు ఏమవుతుందో ఏమోనని భయంగా ఉంది అని అంటాడు చైతన్య కోపాన్ని కంటిన్యూ చేస్తూ. ఎండిపోయిన తాటికాయ మొహం వేసుకొని నువ్వు కూడా నాకు దర్శనం అయ్యావు. నాది కూడా సేమ్ ఫీలింగ్ అని అంటుంది శిరీష. ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు దిబ్బ మొహందానా అని తిడతాడు చైతన్య. నా మాటలు ఇలాగే ఉంటారా చెత్త మొహమోడా అని శిరీష వాదనకు దిగుతుంది. ఏయ్ అంటూ చైతన్య వేలు చూపిస్తాడు. ఏయ్ అంటూ శిరీష కూడా ఏమాత్రం తగ్గకుండా వేలు చూపిస్తుంది. ఛీ, నీలాంటి చపాతీ మొహం దాంతో పెట్టుకుంటే నా లెవెలే తగ్గిపోతుంది, పోవే అని తిట్టి చైతన్య వేరే దారిన వెళ్ళిపోతాడు. నాది చపాతీ మొహమైతే నీది మాడిపోయిన అప్పడంరా అంటూ శిరీష కూడా తిట్టుకుంటూ తను వేరే దారిన వెళ్తుంది. దీనికి మొగుడుగా వచ్చే ఆ అన్లక్ పర్సన్ ఎవడో గాని దీని చేతిలో వాడు మాత్రం గ్యారెంటీగా చస్తాడని బల్లా గుద్దు చెప్తాను అని అనుకుంటూ చైతన్య వెళ్ళిపోతాడు. అలా ఇద్దరు పార్కులో చెరో పక్కన జాగింగ్ చేస్తుంటారు. అదే సమయంలో ఆనంది దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఆనంది ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తుందేంటి అని చైతన్య జాగింగ్ చేయటం ఆగిపోయి తన కాల్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అంటాడు. ఆనంది స్టవ్ మీద ఆలు పరోటా తిరిగేస్తూ, నా అర్ధమ్మగుడికి ఆలు పరోటా అంటే చాలా ఇష్టమంట అన్నయ్య. అది నీకు కూడా ఇష్టం కదా అని గుర్తొచ్చి నీకు ఫోన్ చేశాను అని అంటుంది. అర్ధమ్మగుడా? ఆ అర్ధమ్మగుడు ఎవడమ్మా అని అడుగుతాడు చైతన్యకి బుర్రలో లైట్ వెలగక. అదే అన్నయ్య, ఆ అమెరికా నుంచి దిగబడింది కదా మా ఆడపడుచు, అది నా అర్ధమ్మగుడంట అని అంటుంది శిరీష మీద కోపంతో. చెల్లెల మాటలు విని ఆశ్చర్యపోతూ, ఏంటి మీ ఆడపడుచు అమెరికా నుండి వచ్చిందా అని అడుగుతాడు. తాను వచ్చి కూడా 3 రోజులు అవుతుందన్నయ్యా అని అంటుంది. వచ్చిందనగానే సంతోషపడుతూ, అవునా, ఒకసారి తన ఫోటో నాకు పంపించమ్మా అని అంటాడు క్యూరియాసిటీతో. తన ఫోటో నీకెందుకన్నయ్యా అని అడుగుతుంది ఆనంది. అంటే ఆనంది, నీ అర్ధమ్మగుణ్ణి నేనింతవరకు చూడలేదు కదా, ఒక్కసారి చూద్దామని మామూలుగా అడిగాను అని తడబడుతూ చెప్తాడు. అది పెద్ద రాక్షసి అన్నయ్య, ఉండు ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేసి శిరీష ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. అది ఎంత పెద్ద రాక్షసైనా ఈ చైతన్యకి భయంతో వనకాల్సిందే. ముందు తను నిదానంగా లైన్లో పెట్టి ఆ తర్వాత నేనంటే తనకి భయంతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తాను అని అనుకుంటూ ఉండగానే ఫోన్లోకి ఫోటోలు వచ్చినట్టుగా మెసేజ్ సౌండ్ వినపడుతుంది. అది ఓపెన్ చేసి శిరీష ఫోటో చూడగానే బాబుకి భయంతో ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫోన్లో ఉన్న శిరీష ఫోటోలని కాస్త దూరంలో ఎదురుగా ఎక్సర్సైజ్ చేస్తున్న శిరీషని మార్చి మార్చి చూస్తుంటాడు. అలా కొన్ని క్షణాలు చూసి భయపడుతూ, నో, ఈ రాక్షసి అశ్విన్ చెల్లెలు కాకూడదు, ఆనంది ఏదో పొరపడిందనుకుంటా అని అనుకొని కంగారుగా ఆనందికి ఫోన్ చేస్తుంటాడు. ఆనంది పరోటా తిరిగేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటన్నయ్యా
అని అడుగుతుంది. మీ ఆడపడుచు ఫోటో పంపించమంటే నువ్వు ఇంకా ఎవరిదో ఫోటోలు పంపించావమ్మా. పొరపాటు పడ్డావు అంటాడు చైతన్య. లేదన్నయ్య, నేను కరెక్ట్‌గానే పంపించాను అంటుంది ఆనంది. లేదమ్మా, ఒకసారి చెక్ చేసుకో అంటాడు అసలు ఆ విషయాన్ని కూడా భరించలేక. అయ్యో అన్నయ్య, నా అర్ధమ్మగుడి ఫోటోలు పంపించమని చెప్పావు కదా! తన ఫోటోలే పంపించాను అని అంటుంది. అర్ధమ్మగుడు అంటే నీ ఆడపడుచు ఫోటోలేనా? అని అడుగుతాడు ఏడుపు రావటానికి రెడీగా ఉన్న ముఖంతో. అవునన్నయ్య, తనే మా ఆడపడుచు. పేరు శిరీష. దానికి నేను పెట్టిన పేరు శివంగి అని అంటుంది. ఆనంది మాటలతో చైతన్య గుండె జారిపోతూ ఏకధాటిగా ఎక్సర్సైజులతో తన ఫిట్నెస్‌ని దృఢపరుచుకుంటున్న శిరీషని చూసి భయపడుతూ, ఆ రోజు కొట్టిన చెంపదెబ్బని కూడా గుర్తు తెచ్చుకొని, తెలియకుండానే చెంప మీద చెయ్యి పెట్టుకొని, ఈ రాక్షసిని ఇప్పుడు నేను లైన్‌లో పెట్టాలా? వామ్మో! ఇది జరిగే పనేనా? ఇప్పుడుదాకా దీనికి కాబోయే మొగుడు ఎవరో అన్‌లక్ పర్సన్ అని జాలిపడ్డాను. అంటే ఇప్పటి వరకు నా మీద నేనే జాలిపడ్డానా? అని భయంగా అనుకుంటాడు. సరే అన్నయ్య, ఇక్కడ నా పరోటా కాలిపోతుంది. అసలే ఇప్పటికే 2 సార్లు చెయ్యి కాల్చుకున్నాను అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ చెల్లెలి మాటలకు బాధపడుతూ, పాపం నా చెల్లెలక్కడ పని మనిషిగా అవస్థలు పడుతుంది. మా చెల్లెల్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ అశ్విన్ గాడికి బుద్ధి చెప్పడం కోసమేనా ఈ రాక్షసిని నిదానంగా లైన్‌లో పెట్టి దీనికి ఫుల్ మొగుడిని అయిపోవాలి అని అనుకొని ఫోన్ పాకెట్‌లో పెట్టి నిదానంగా తన దగ్గరికి వెళ్ళి తన పక్కన నిలబడి తనని చూస్తూ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. శిరీష పక్కకొచ్చిన చైతన్యని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. చైతన్య పళ్ళు విక్లిస్తూ నవ్వుతూ హాయ్ అని అంటాడు. చైతన్య ప్రవర్తనని శిరీష ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ కోపంగా మొహం తిప్పుకొని తన పనిలో తను ఉంటుంది. హాయ్, ఐయామ్ చైతన్య. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్‌గా ఉందామా? అని ఫేక్ స్మైల్ ఇస్తూ అడుగుతాడు. ఏమైంది ఇతనికి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుని 2 చేతుల్ని నడుముకి పెట్టుకొని చైతన్యని కోపంగా చూస్తూ ఏయ్ మిస్టర్, ఏంటి వేషాలు వేస్తున్నావు అని అడుగుతుంది. వేషాలు కాదు, ఎప్పుడు చూసినా మనం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోవడం ఎందుకు? అలా చేస్తే మనం ఇంకా శత్రువులం అవుతాము. అందుకే మంచి లవర్స్‌గా ఉందాము అని తొందరపడి మాట జారుతాడు. ఆ మాటకి శిరీష నిప్పులు కొలిమిలా చూస్తూ పిడికిలి గట్టిగా బిగిస్తుంటుంది. అది చూసి చైతన్య భయపడుతూ సారీ, మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని అనబోయి పొరపాటున మంచి లవర్స్ అనే మాటొచ్చింది అని అంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా సంగతి నీకింక బాగా తెలీదు అంటూ మళ్ళీ జాగింగ్ మొదలుపెడుతుంది. నీ గురించి నాకు బాగా తెలుసు శిరీష అంటూ తనతో కలిసి చైతన్య కూడా జాగింగ్ చేయటం మొదలుపెడతాడు. తనని పేరు పెట్టి పిలిచేసరికి శిరీష ఆగిపోయి, నా పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంది. అబ్బా! నీకు నోరు ఊరుకోదురా చైతన్యగా అని తనను తానే తిట్టుకొని, తర్వాత కవర్ చేయటానికి ఒక థాట్ గుర్తొచ్చి, అంటే ఆ రోజు నన్ను చెంప మీద కొట్టిన రోజు నువ్వు మా ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశావు కదా! అప్పుడు మా వాళ్ళతో నీ పేరు చెప్పావంట కదా! అలా నీ పేరు తెలిసింది అని కవర్ చేస్తాడు. ఓహో! అలాగా అంటూ మళ్ళీ శిరీష జాగింగ్ చేయటం మొదలుపెడుతుంది. చైతన్య కూడా తనతో కలిసి జాగింగ్ చేస్తూ, తనతో ఎలాగైనా మాటలు కలపాలనే ఉద్దేశంతో, "యూ ఆర్ సో బ్యూటిఫుల్. నువ్వు జాగింగ్ ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నావు" అంటూ నోటికొచ్చింది మాట్లాడుతుంటాడు. అలా కాసేపు వరకు ఏదేదో మాట్లాడి, తనతో కలిసి జాగింగ్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి శిరీష జాగింగ్ ముగించుకొని, పట్టిన చెమటల్ని నాప్కిన్‌తో తుడుచుకుంటూ చీకేసిన మామిడి టెంకని నన్ను తిట్టి, ఇప్పుడేంటి తోక జాడిస్తున్న డాగ్‌లాగా నా వెంట తిరుగుతున్నావు అని అడుగుతుంది. తను అలా మాట్లాడగానే చైతన్య ఉన్న పరిస్థితి మర్చిపోయి కోపం తెచ్చుకుంటూ, ఏంటి నేను డాగ్‌నా? నన్ను పట్టుకుని డాగ్ అంటావా?
అంటూ తన మీద ఫైర్ అవుతుంటే, హలో మిస్టర్, డాగ్ లాగా అన్నాను కానీ డాగ్ అనలేదు. ఇలాగే నా వెంట ఉండి నీ సోదితో నా బుర్ర తిన్నావనుకో, నేను వాడిన పదంలో లాగా అనేది తీసేస్తాను అని చెప్పి పార్క్ నుంచి వెళ్తూ ఇంటి దారి పడుతుంటుంది. ఛ! దీనికన్నా దీని అన్న చాలా బెటరేమో. నేను దీని అన్న ఎన్నిసార్లు గొడవపడ్డా ఇలా మరీ కుక్క, నక్క, తోక అంటూ మాటలనుకోలేదు. పోయి పోయి ఈ రాక్షసి ఆ అశ్విన్ గాడికి చెల్లెలు కాడమేంటి నా కర్మ కాకపోతే అని తల పట్టుకుంటూ అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుంటాడు. ఆనంది ఆలు పరోటాలు చేసి హాట్ ప్యాక్‌లో పెడుతూ, పాపం రాత్రి శివంగి అంతగా భోజనం చేయలేదు. ఈ ఆలు పరోటాలు కాస్త ఇష్టంగా తింటుందిలే అని అనుకుంటూ ఉండగా, అశ్విన్ అక్కడికొచ్చి, పరోటాలు చేసింది చాలు కానీ వెళ్ళి ఆఫీస్‌కి రెడీ అవ్వు. నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. గౌతమి వాళ్ళ ఇంటికి ఎందుకు? అని అడుగుతుంది ఆనంది. అన్నీ నీకు చెప్పాలా? నేను చెప్పింది చేయటమే నీ పని అని అంటాడు. నువ్వు చెప్పకపోయినా నీ చెల్లెల కోసం పరోటాలు చేశాను. చూడు నా వేలు ఎలా కాలిందో అంటూ కాస్త కాలిన వేలుని చూపిస్తుంది. హా! నువ్వు చేసే పనుల కన్నా నీ చేతికి రాసే ఆయింట్మెంట్ ఖర్చు ఎక్కువయ్యేటట్టుగా ఉంది అని అంటాడు. ఖర్చు ఎక్కువవుతుంది అనుకుంటే నేను మా మావయ్యని అడిగి నీకు డబ్బులు ఇస్తాలే. ముందైతే నా వేలికి మందు రాయి అని అంటుంది. ఏం నువ్వు రాసుకోవచ్చు కదా అని అంటాడు. ఆహా! రాస్తే మందు నువ్వే రాయాలి. లేకపోతే నేను ఇలాగే మంటతో బాధపడాలి అంటూ అక్కడ ఉన్న ఆయింట్మెంట్ తీసుకొచ్చి అశ్వినికి ఇస్తుంది. ఏం సాధించుకుంటున్నావే అని తన చేయి పట్టుకొని వేలుకు మందు రాస్తూ, ఇలా చేతులు కాల్చుకోకుండా వంట చేయటం ఎప్పుడు నేర్చుకుంటావు అని అడుగుతాడు. ఇప్పుడిప్పుడే కదా గరిటె పట్టుకోవడం వచ్చి పనులు చేయటం స్టార్ట్ చేసింది. ముందు ముందు నేర్చుకుంటాలే. అయినా మీ అమ్మ కొడుకు నన్ను పని మనిషిని చేసి మీ పంతం సాధించుకుంటున్నారు కదా అని అంటుంది. అశ్విన్ మందు రాసి కోపంగా ఆయింట్మెంట్ తన చేతుల్లో పెట్టి, అవును, ఇలా నాతో మందు రాయించుకునే పని మనిషి దొరకటం మా అదృష్టం అని అంటాడు వెటకారంగా. కానీ నాకు పెదవుల మీద ముద్దు పెడతానని బెదిరించే యజమాని దొరకటం నా దురదృష్టం అని అంటుంది. అశ్విన్ తన కళ్ళలోకి చూస్తూ, ముద్దు అంటే ఎందుకు అంతగా భయపడుతున్నావు? ఆ రోజు నిజంగానే నీకంత ర్యాష్‌గా ముద్దు పెట్టానా అని అడుగుతాడు. అమ్మో! నా పెదవుల మీద రక్తం కూడా వచ్చింది తెలుసా అని అంటుంది అమాయకంగా. తన అమాయకత్వానికి పెదవుల మీద కాస్త నవ్వు తెచ్చుకొని, సరేలే వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని అంటాడు. ఓకే అమ్మా అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది. ఆనంది మాటలకు అశ్విన్ ఆలోచించుకుంటూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి అశ్విన్‌తో పాటు శివంగి కూడా ఆలు పరోటా తింటూ, వావ్! ఆలు పరోటా సూపర్‌గా చేశావు ముత్యాలు అని అంటుంది. ఇవాళ నేను చేయలేదమ్మా. మీ వదినమ్మ మీ ఇష్టాలు ఏంటో నా దగ్గర తెలుసుకొని ఇవి చేసింది అని అంటుంది ముత్యాలు వాళ్ళకి గ్లాసులో వాటర్ పోస్తూ. అబ్బో! మా రాక్షసి వదినకి నా మీద ఇంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అని అంటుంది శివంగి. ప్రేమ లేదు, కాకరకాయ కూర లేదు. పరోటా అంటే నాకు ఇష్టమే. అందుకే చేశాను అని చెప్తూ ఆనంది కూడా వచ్చి కూర్చుంటుంది. అప్పటికే శివంగి తినటం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, నువ్వు ఎవరి కోసం చేస్తే నాకెందుకు కానీ పరోటా అస్సలు బాలేదు. చాలా చండాలంగా ఉంది అని అంటుంది. దొంగ మొహంది. ముత్యాలు చేసిందనుకొని ముందు మెచ్చుకొని నేను చేశానని తెలియగానే బాగలేదని అంటుంది అని ఆనంది మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. హ్మ్. వీళ్ళిద్దరూ మారరు అని అనుకుంటాడు అశ్విన్ టిఫిన్ చేస్తూ. అప్పుడే నందిత కూడా వచ్చి కూర్చోగానే ముత్యాలు తనకు కూడా వడ్డిస్తుంది. ఆవిడగారు వంకలు పెట్టింది. ఇక ఈ బొమ్మగారు ఏమంటారో అని అనుకుంటూ ఆనంది టిఫిన్ చేస్తుంటుంది. నందిత టిఫిన్ టేస్ట్ చేసి, గుడ్ ఆనంది, టిఫిన్ చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటుంది. అత్త మెచ్చుకోగానే ఉబ్బిపోతూ,
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బొమ్మా అని అంటుంది. ఆ అత్తాకోడలను చూసి శివంగి మూతి తిప్పుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నా డ్యూటీకి టైం అవుతుంది. బాయ్ అన్నయ్య అని చెప్తుంది. జాగ్రత్త శిరీష, కారు స్లోగా డ్రైవ్ చేయి అంటూ చెల్లెలికి జాగ్రత్తలు చెప్పి అశ్విన్ పంపిస్తాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి నేను అసోసియేషన్ ఆఫీసులోనే ఉంటాను అశ్విన్. ఆఫీస్ విషయాల గురించి ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తుండు అంటుంది నందిత. సరేనమ్మా అని చెప్పి కొద్దిసేపటికి అశ్విన్ టిఫిన్ చేసి ఆనందిని తీసుకుని వెళ్ళిపోతాడు. పెళ్లి చూపులకు ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నావేంటి గౌతమి అని అడుగుతాడు సుదర్శన్ కూతురి వైపు కోపంగా చూస్తూ. నీ మనసులో ఎవరైనా ఉన్నారా గౌతమి అని అడుగుతుంది సంగీత అనుమానపడుతూ. అది అమ్మా అంటూ గౌతమి చెప్పడానికి భయపడుతుంటుంది. అడుగుతుంటే అలా నసుగుతున్నావేంటే? అసలు నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో క్లియర్‌గా చెప్పు అని సంగీత కాస్త గట్టిగా అంటుంది. సరేనమ్మా. నా అభిప్రాయం సూటిగా చెప్తున్నాను. మీరు చూస్తున్న సంబంధం నాకిష్టం లేదు. దానికి కారణం బావ కంపెనీలో పనిచేస్తున్న దీపక్‌ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది గౌతమి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు గౌతమి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అశ్విన్ వీళ్ళని ఒప్పించగలుగుతాడా? అసలు దేవదాస్ అంటూ కథలు చెప్తున్న దీపక్ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? చైతన్య, శిరీష మధ్య రాబోయే క్యూట్, ఫన్నీ సన్నివేశాలేంటి? అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్‌ని కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.